ఇప్పుడు ఇల్లు ఒకటి కట్టేయమంటాను, నేను చెప్తాను. ఇల్లు ఒకటి కట్టేయమంటాం, అందరికి కడుతున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టేయమంటాం. ఇల్లు ఒకటి కట్టేవాలి, రాసుకోండి మీరు. వీళ్ళిద్దరికీ ఒక P4 కింద అడాప్షన్ పెడదాం. వీళ్ళిద్దరిని చదివించి మనం మానిటర్ చేద్దాం. నేను వచ్చిందని గుర్తుగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. ఈ పిల్లలిద్దరిని వాళ్ళు అనుకున్న చదువు చదివించాలా, అది ఒకసారి వర్కౌట్ చేయండి. ఇంకేంటి, నువ్వు ఆరోగ్యంగా ఉండు, ఊరికే తొందరపడకుండా మందులు వాడుకొని జాగ్రత్తగా ఉండి పిల్లలు బాగా చదువుకుంటారు, సెటిల్ అవుతారు. నీ కళ్ళ ముందని, నీకేం కాదు. నువ్వు కూడా ధైర్యంగా ఉండు, ఏం కాదు. మీరు బాగా చదువుకోండి. మళ్ళా మీ తల్లి కష్టపడకూడదు. మీ నాన్న కిడ్నీ ఇచ్చింది, అవన్నీ వృధాగా పోకూడదు. మీరు బాగా చదువుకొని పైకి వచ్చి వాళ్ళని కూడా చల్లగా చూసుకోవాలి. చేస్తారా? ఏం భయపడతాయి మనం ఏం కాదమ్మా, మేము ఉంటాం కదా. ఏం కాదు, మేమందరం అండగా ఉంటాం. మేము గవర్నమెంట్ ఇదే. ఏమంటామా, ధైర్యంగా ఉండి పిల్లలు, ధైర్యంగా ఉండి బాగా చదువుకుంటే ధైర్యంగా ఉండాలి. బాధపడకూడదు, అన్నీ బాగుంటాయి. నేనున్నా కదా, ఓకే? ధైర్యంగా ఉండి. అన్ని విధాలా మీ కుటుంబానికి న్యాయం జరగాలమ్మా. ఉంటాం, అండగా ఉంటాం. ప్రభుత్వం ఉంది, మీరు ఎవరు దిక్కులేరు, బాధపడద్దండి. ఈ అమ్మాయికి కూడా వెలుగు కింద మీరు డాక్రా సంఘాల కింద ఈ అమ్మాయిని ఎంప్లాయ్మెంట్ కానీ ఏం చేస్తే ఆ అమ్మాయి చేసుకోగలుగుతుంది వర్కౌట్ చేసి, ఆ అమ్మాయికి ఉపాధి, ఫ్యామిలీకి ఇల్లు, ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి P4 కింద ఒకవేళ కాకపోతే మనమే పెడతాం. మీరు వర్కౌట్ చేసుకొని నోట్ చేసుకోండి. బాగా చదువుకోండి. ఓకే, ధైర్యంగా ఉండమ్మా. బాగా ఒక పని చేయండి, నేను ఇస్తాను 2 రూములు. ఈ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి 2 రూములు డిజైన్ చేసి ఒక ఇల్లు కట్టివ్వండి. ఎంతైతే అంత పెట్టండి, నేను ఆర్డర్ ఇస్తాను.